బ్రేకింగ్ న్యూస్. జపాన్లో వరుస భూకంపాలు దేనికి సంకేతం? బాబా వంగా చెప్పినట్టుగా సునామీ రాబోతోందా? ఇది విలయానికి సంకేతమా? ఇప్పుడు ఇదే సందేహం అనేక మంది మెదళ్లను తొలుస్తోంది. జపాన్లో వరుస భూకంపాలు మెగా సునామీకి సంకేతంగా మారబోతున్నాయి. 2 వారాల్లో 900 భూకంపాలు. ఎస్, నేను చెప్తోంది నిజమే. సరిగ్గా 14 రోజుల్లో 900 భూకంపాలు జపాన్ను చుట్టుముట్టాయి. జపాన్ టోక్రా ఐస్లాండ్ సమీపంలో మరొకసారి భూకంపం వచ్చింది. భూకంపం హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. ఈసారి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.5గా నమోదైంది. భూమికి 20 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు సంభవించినట్టుగా నిర్ధారించారు. మరిన్ని భూకంపాలు సంభవించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. 10 రోజుల వ్యవధిలో 900కు పైగా భూకంపాలు సంభవించాయంటే ఏం జరగబోతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరుస భూకంపాలు సునామీకి సంకేతం అంటూ నిపుణులు చెప్తున్నారు. బాబా వంగా జోస్యం నిజం కాబోతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీరు చూస్తున్న వ్యక్తి బాబా వంగా. ఇతను జపాన్లో ఏదో జరగబోతుందనే జోస్యం చెప్తున్నారు. దీంతో జూలై 5న మెగా సునామీ అన్న రో తత్సుకి మాటలు నిజం కాబోతున్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ జోస్యంపై ఇప్పుడు ప్రపంచమంతా ఉత్కంఠ కొనసాగుతుంది. జూలై 5 డిజాస్టర్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ కొనసాగుతుంది. ద ఫ్యూచర్ ఐ సా పుస్తకంలో సునామీ గురించి ప్రస్తావన వచ్చింది. జపాన్ ఫిలిప్పైన్స్ మధ్య సముద్రం బద్దలవుతుందంటూ ఈ జోస్యం సారాంశం. పసిఫిక్ మహాసముద్రంలో అలజడి రేగుతోంది. సముద్ర గర్భంలో పెద్ద సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతున్నాయంటూ తుత్సుకి చెప్తున్నారు. భీకర ప్రళయాన్ని సృష్టించబోతుంది సునామీ అంటూ ఆయన జోస్యం చెప్పారు. ఈ మహాప్రళయంలో లక్షల మంది చనిపోతారంటూ మెసేజ్ ఇచ్చారు. జపాన్ చెందిన మాంగా ఆర్టిస్ట్గా తుత్సుకి ఫేమస్ అయ్యారు. నిన్నటి వరకు కూడా సునామీపై అధికారిక ప్రకటన చేయలేదు నిపుణులు. తాజాగా భూకంపం సంభవించే అవకాశం ఉందంటూ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆందోళన చెందాల్సిన పని లేదంటూ భూగర్భ పరిశోధకులు చెప్తున్నారు. ముఖ్యంగా జపాన్లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. 2 వారాల్లో 900 సార్లు భూమి కంపించింది. రేపే భారీ సునామీ రాబోతుందంటూ హెచ్చరికలు జారీ అవుతున్నాయి. జపాన్లో మెగా క్వేక్ భయం పట్టుకుంది. నిన్న నైరుతి జపాన్లో 5.5 తీవ్రతతో భారీ భూకంపం అయితే సంభవించింది. వరుస భూకంపాలు జపాన్లోని మారుమూల ద్వీపాలను నిద్ర లేకుండా చేస్తున్నాయి. కేవలం 2 వారాల్లో 900 భూ ప్రకంపనలు సంభవించినట్టుగా చెప్తున్నారు. దీంతో ప్రజలకు రాత్రిళ్ళు నిద్ర ఉండడం లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందోననే ఆందోళన రాత్రంతా మేల్కొని ఉంటున్నారు. జూన్ 21 నుంచి టోకరా దీవుల చుట్టూ ఉన్న సముద్రాల్లో భూకంప కార్యకలాపాలు చాలా చురుగ్గా ఉన్నాయని, బుధవారం 5.5 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయని అధికారులు చెప్తున్నారు. నిజంగా మాంగా బాబా చెప్తున్నట్టుగా 5వ తేదీన ఏం జరగబోతోంది? భారీ భూకంపం, భారీ ప్రళయం సంభవించబోతుందా? జపాన్ అలాగే ఫిలిప్పైన్స్ మధ్యలో పసిఫిక్ మహాసముద్రం బద్దలు కాబోతుందా అంటే అవుననే సందేహాలు వెలువెత్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా ఇదే ట్రెండింగ్ కొనసాగుతోంది. అయితే నిన్నటి భూకంపంతో ప్రస్తుతం ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు చెప్తున్నారు. అవసరమైతే ఇల్లు ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలు హెచ్చరించారు. భూమిపై అత్యంత భూకంప ప్రమాదం ఉన్న ప్రదేశాల్లో జపాన్ ఒకటి. టెక్టోనిక్ ప్లేట్ కలిసి పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఇది ఉన్నాయి. దీంతో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం దాదాపు 1500 భూకంపాలను జపాన్ ఎదుర్కొంటుంది. కాగా 12 టోకరా దీవుల్లో 7 దాదాపు 700 మంది నివసిస్తున్నారు. ఈ సుదూర దీవుల్లో కొన్నింట్లో ఆసుపత్రులు కూడా లేవు. ఇక్కడ ప్రీఫెక్చురల్ రాజధాని కరోషిమాకు వెళ్ళాలంటే ఫెరీలో కనీసం 6 గంటలు ప్రయాణించాలి. భూకంపాల కారణంగా టోకరా దీవుల్లోని కొన్ని గెస్ట్ హౌజులు పర్యాటకులను అనుమతించలేదు. త్వరలో భారీ ప్రాణాంతక భూకంపం సంభవించనే పుకార్లు వదంతుల నేపథ్యంలో దేశం మొత్తం ఆందోళన చెందుతున్న తరుణంలో ఈ వరుస ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం రెక్టార్ స్కేల్పై 5.5గా భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఇది భూమికి 20 కిలోమీటర్ల దూరంలో నమోదైనట్టుగా చెప్తున్నారు. ఇక ఇది రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండడం ప్రధానంగా ఇక్కడ సెస్మిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్న నేపథ్యం. జపాన్లో తరచూ భూ ప్రకంపనలు సంభవిస్తుంటాయి. ప్రపంచంలో అత్యంత ఎక్కువ భూ ప్రకంపనలు సంభవించే ప్రాంతంగా జపాన్కు పేరుంది.
రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ భారీ భూ ప్రకంపనలు సంభవిస్తాయి. ఇటీవలే ఈ 2 వారాల్లో దాదాపు 900 భూ ప్రకంపనలు సంభవించాయి. ఇక మరో ప్రళయం రాబోతుందా? మెగా సునామీ విరుచుకుపడబోతుందా? జపాన్ ఫిలిప్పైన్స్ మధ్య ప్రాంతాన్ని ఇది ముంచెత్తబోతుందా అంటే అవుననే ట్రెండింగ్ నడుస్తోంది. ఇప్పుడు జపాన్ బాబా వంగా పేరుతో ప్రసిద్ధురాలైన రియో తత్సుకి జోస్యం నిజమైతే అక్షరాల అదే జరగబోతుంది. ది ఫ్యూచర్ ఐ సా అంటే నేను దర్శించిన భవిష్యత్తు పేరుతో ఆమె రాసిన పుస్తకంలో ఎప్పుడో హెచ్చరించారు. దీంతో శనివారం నిజంగానే సునామీ వస్తుందా అంటూ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూస్తున్నారు. ఈ జోస్యానికి సంబంధించిన వార్తలు చర్చలతో 2 రోజులుగా ఇంటర్నెట్ షేక్ అవుతుంది, అక్షరాల హోరెత్తిపోతుంది. ఇక జూలై 5 డిజాస్టర్ అంటూ ఇప్పుడు ఆన్లైన్లో ట్రెండింగ్ నడుస్తోంది. ఈ భయాందోళన నడుమ టోక్యో సమీప ప్రాంతాల్లో విమాన ప్రయాణాలను కూడా జనం భారీగా రద్దు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్న ఆ వ్యక్తి స్క్రీన్పై తత్సుకి అనే ఆ వ్యక్తి, ఆమె జపాన్లో బాబా వంగగా ప్రసిద్ధి చెందిన ఆమె, చాలా ఫేమస్. ఆమె రాసిన పుస్తకాలు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. అయితే ఆమె జపాన్ ఫిలిప్పైన్స్ మధ్య ప్రాంతాన్ని త్వరలోనే ఒక ప్రళయం ముంచెత్తబోతుందంటూ ఆమె రాసిన ద ఫ్యూచర్ ఐ సా నేను దర్శించిన భవిష్యత్ పేరుతో ఆమె రాసిన పుస్తకం ఆమె ఎప్పుడో హెచ్చరించారు. దీంతో శనివారం నాడు నిజంగానే సునామీ వస్తుందంటూ చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఊపిరి బిగబట్టి మరీ చూస్తున్నారు. ఈ జోస్యానికి సంబంధించిన వార్తలు చర్చలతో ప్రస్తుతం జూలై 5 డిజాస్టర్ అంటూ ఒక ట్రెండింగ్ అయితే నడుస్తోంది. తుత్సుకి ముందే ఊహించి చెప్పడం ఇప్పుడు ఇది విశేషంగా మారుతుంది. అప్పటి నుంచి ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా మారబోగింది. ఎప్పుడైతే కరోనా రాబోతుందని ఆమె ముందే ఊహించి చెప్పిందో ఇక అప్పటి నుంచి తుత్సుకి పేరు మారుమోగుతోంది. కరోనా రాబోతుందంటూ ఈమె బాబా వంగా అలియాస్ తుత్సుకి జపాన్ సంబంధించిన ఈ వృద్ధురాలు చెప్పిన జోస్యం ప్రెడిక్షన్ నిజమైంది. కరోనాలో ఈమె చెప్పిన జోస్యం నిజం కావడంతో ఇప్పుడు జపాన్ ప్రళయం గురించి ఈమె చెప్పిన జోస్యం మళ్ళీ నిజం కాబోతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జూలై 5న పెద్ద ప్రళయమే రాబోతుందంటూ బాబా వంగా చెప్పిన అంశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి, ట్రెండింగ్ అవుతున్నాయి. జూలై 5న భారీ సునామీ రాబోతుంది, ముఖ్యంగా పసిఫిక్ సముద్రంలో. ఒక్కసారి అలలు చూడండి. పసిఫిక్ సముద్ర తీరం జపాన్ అలాగే ఫిలిప్పైన్స్ మధ్యలో వస్తున్న అలల తాకిడి సముద్రం అంతా అల్లకల్లోలంగా మారుతోంది. ఇప్పటికే ఆ మేఘాలు కూడా దట్టంగా కమ్ముకున్నాయి. సముద్రం పైన ఒక భారీ మేఘం అది ఇది గత కొద్ది రోజులుగా ఏర్పడింది. ఈ మేఘానికి సంబంధించి ఇప్పటికే అంతర్జాతీయ వార్తల్లో ట్రెండింగ్ అవుతుంది. ఒక జాయింట్ క్లౌడ్ అది. సముద్రం పసిఫిక్ సముద్రంపై ఒక జాయింట్ క్లౌడ్ చూడొచ్చు. ఒక భారీ మేఘం, ఇది కని విని ఎరగని మేఘం, ఇది కల్పితం కాదు, ఇది నిజం. ఇది భారీ మేఘం ప్రస్తుతం పసిఫిక్ సముద్ర తీర ప్రాంతంలో ఒక జాయింట్ క్లౌడ్, ఒక భారీ మేఘం, ఒకే వ్యాసంతో కలిగి ఉన్న ఒక భారీ మేఘం చూడండి. కనుచూపు మేరల్లో అటు నుంచి ఇటు చివరి దాకా కూడా ఒకే మేఘం కనిపిస్తుంది. ఈ జాయింట్ క్లౌడ్ ఇప్పుడు సునామీకి హెచ్చరికగా మారబోతోందా? పసిఫిక్ తీర సముద్రంలో ఈ జాయింట్ క్లౌడ్ ఎందుకు ఏర్పడింది? బాబా వంగా చెప్పిన జోస్యం నిజం కాబోతుందా? గతంలో కరోనాకు సంబంధించి ఆమె చేసిన జోస్యం నిజమైంది. ఇప్పుడు సునామీకి సంబంధించి భారీ ప్రళయానికి సంబంధించి ఆమె చేసిన హెచ్చరికలు ఇప్పుడు ట్రెండింగ్గా మారబోతున్నాయి. జూలై 5 డిజాస్టర్ అంటూ ఇప్పుడు ఇదే ట్రెండింగ్ కొనసాగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఒక్కసారి నిజంగా ఆమె చెప్పిన జోస్యాన్ని కాసేపు పక్కన పెడితే మనం సముద్రంలో అలాగే వాతావరణంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? పసిఫిక్ తీరాన్ని కనుక చూస్తే ఆ భారీ జాయింట్ కిల్లర్ క్లౌడ్ అని చెప్పలేం, కానీ జాయింట్ క్లౌడ్గా మాత్రం చెప్పగలం. ఎందుకంటే ఒకే మేఘం, ఒక్కసారి నిజంగా ఇది భౌగోళికంగా చాలా ఆశ్చర్యం కలిగించే అంశం.
ఒకే మేఘం సముద్రం నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కనుచూపు మేరల్లో కలిగి ఉండడం అనేది ఇటీవలి కాలంలో ఎక్కడా భౌగోళికంగా ఇలాంటి మార్పు జరగలేదు. కానీ సముద్రంపై ఆ మేఘం ఆవరించి ఉంది, సరిగ్గా సముద్రంపైనే ఆవరించింది. మళ్ళీ సముద్రం ఒడ్డు నుంచి యువతలకి ఆ మేఘం కనిపించలేదంటే ఖచ్చితంగా సముద్రంలో ఏదో జరగబోతోంది, ఏదో విపత్తు సంభవించబోతుందనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఆమె చెప్పిన జోస్యాన్ని కాసేపు పక్కన పెడితే నిజంగానే భౌగోళిక మార్పు జరుగుతుందనేది మాత్రం చాలా ఆధారాలతో సహా మనకు అక్కడ కనబడుతోంది. ఇది మాత్రం వాస్తవం. గత కొద్ది రోజులుగా పసిఫిక్ తీర సముద్రంలో ఏర్పడినటువంటి ఈ జాయింట్ క్లౌడ్తో ఒక్కసారిగా రాకాసి మేఘం మనకు కనబడుతోంది. సముద్రం అంతా కూడా ఆవరించున్న రాకాసి మేఘంతో ఏం జరగబోతుందని, ఆ జాయింట్ క్లౌడ్తో ఏం జరగబోతుందనే సందేహాలు అయితే వెల్లువెత్తున్నాయి. ఇక జూలై 5న సునామీ వస్తుందంటూ పేర్కొన్న ఆమె సునామీ గురించి తన పుస్తకంలో 20 ఏళ్ల ముందే రాశారు. జపాన్ ఫిలిప్పైన్స్ నడుమ సముద్ర గర్భం ఒక్కసారిగా బద్దలవుతోంది. ఆకాశ హార్మ్యాలను తలదెన్నేలా అలలు ఎగిసిపడతాయి. లక్షలాది మందికి ప్రాణగండం అంటూ ఆమె 20 ఏళ్ల క్రితమే రాశారు. ఎస్, బాబా వంగ ఆ వృద్ధురాలే, కళ్ళు లేని ఆ వృద్ధురాలు రాసిన ఆ జోస్యం నిజం కాబోతుందా? ఆమె జోస్యం కరోనాలో నిజమైంది, ఇప్పుడు మళ్ళీ ఆ జోస్యం నిజం కాబోతుందా అనే భయాందోళన అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ట్రెండింగ్గా మారుతున్నాయి. ఆమె చెప్పిన జోస్యం ప్రకారం ఇక ఆకాశాన్ని తలదిండేలా భారీ అలలు సముద్ర గర్భం నుంచి ఎగిసిపడబోతున్నాయి. అవన్నీ కూడా లక్షలాది మందిని తుడిచిపెట్టుకుపోయి సముద్ర గర్భంలో కలిపేస్తాయని చెప్తోంది. దీంతో ఇది కూడా నిజమవుతుందా అంటూ ఎక్కడ చూసినా అంతులేని ఉత్కంఠ ప్రస్తుతం రాజ్యమేలుతోంది. తుత్సుకి జపాన్ చెందిన మాంగా ఆర్టిస్ట్ ద ఫ్యూచర్ ఐ సా, అంటే నేను దర్శించిన భవిష్యత్తు అంటూ ఆమె రాసిన, స్వయంగా ఆమె చేత్తో రాసిన పుస్తకం అది. బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2011లో జపాన్ను వణికించిన భూకంపం, సునామీ, ఇవన్నీ కూడా ఆమె ముందుగానే పసిగట్టారు. ఎస్, ఇప్పటి వరకు ఆమె చెప్పినవన్నీ కూడా నిజమయ్యాయి. అలాగే అవన్నీ అక్షరాలు నిజమయ్యాయి. దాంతో గత శతాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్ హిలర్ బాబా వంగా పేరిట ఆమెను ఇప్పుడంతా కూడా జపనీస్ బాబా వంగా అంటూ కీర్తిస్తున్నారు. మొత్తం మీద ఆమె చెప్పిన అంశాలు ఇప్పుడు నిజం కాబోతున్నాయా? జపాన్లో మరొక భారీ ప్రళయం ముంచబోతోందా? పసిఫిక్ సముద్ర తీర ప్రాంతంలో అలాగే ఫిలిప్పైన్స్ జపాన్ మధ్య ఈ భారీ ప్రళయంతో లక్షలాది మంది సముద్ర గర్భంలో కలిసిపోబోతున్నారా? రాకాసి అలలు సముద్ర గర్భం నుంచి ఆకాశమంతా ఎత్తుతో అలలు ఎగిసిపడి పూర్తిగా ఆ ప్రాంతాన్ని కప్పివేయబడుతుందా? ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. జూన్ 21 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 900 సార్లు భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. టోకారా దీవుల సమూహం గత 2 వారాలుగా భూకంపంతో వణికిపోతుంది. అంటే సాధారణంగా రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఈ జపాన్ ఉంది, ఎందుకంటే ఇది టెక్టోనిక్ ప్లేట్స్ల విస్తృత కదలికలు, అలాగే సెస్మిక్ జోన్, అలాగే ఈ ప్రాంతంలో ముఖ్యంగా వోల్కానిక్ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సెస్మిక్ యాక్టివిటీ, వోల్కానిక్ యాక్టివిటీ, అలాగే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండే జపాన్లో భారీ భూకంపాలు అయితే సంభవిస్తుంటాయి. ఇప్పుడు బాబా వంగా చెప్పినట్టుగా మరొకసారి ఇక్కడ ప్రళయం రాబోతుందనే సంకేతాలు అయితే ప్రస్తుతం కనబడుతున్నాయి. దీంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రస్తుతానికైతే మళ్ళీ వాటిని ఉపసంహరించుకున్నారు. ఈ వరుస పరిణామాలతో అప్రమత్తమైన యంత్రాంగం అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సురక్షిత ప్రాంతాలను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జపాన్ వాతావరణ సంస్థ అధికారి అయాటకా ఎబిటా ఈ వివరాలను ధృవీకరించారు. జూన్ 23 ఒక్కరోజే అత్యధికంగా 180 సార్లు భూప్రకంపనలు సంభవించాయని చెప్తున్నారు. నిరంతర భూమి కదులుతున్నట్లే అనిపిస్తోంది, ఏం జరుగుతుందనే భయంగా ఉందంటూ ఒక స్థానికుడు అయితే చెప్తున్నారు. టోకరా దీవుల్లో జనాభా తక్కువ ఉండడం ఒకటే ఊరటించే అంశం. ఇక్కడ మొత్తం 12 దీవులున్నాయి. 7 మాత్రమే సుమారు 700 మంది ప్రజలు నివసిస్తున్నారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ పై ఉండడంతో జపాన్లో భూకంపాలు సర్వసాధారణంగా చెప్తారు. ఇక్కడ ఏటా దాదాపు 1500కు పైగా భూకంపాలు నమోదవుతాయి. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో ఓ భారీ భూకంపాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ జపాన్ ప్రభుత్వం ఇటీవలి దేశ ప్రజలను హెచ్చరించింది. దీంతో శనివారం అంటే 5వ తేదీన భారీ భూకంపం రాబోతుందా? భారీ సునామీ, భారీ ప్రళయం రాబోతుందా? జపాన్ బాబా
వంగా చెప్పినట్టుగా ఏం జరగబోతుంది? ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపబోతుంది. భారీ ప్రళయమే వస్తే లక్షలాది మంది ప్రజలు తుడిచిపెట్టుకుపోయే అవకాశం కనిపిస్తుంది. నిజంగా జపాన్లో మెగా క్వేక్ కనుక వస్తే ఏం జరగబోతుంది? జపాన్లో బాబా వంగా చెప్పినట్టుగా భారీ ప్రళయం ముంచెత్తి పసిఫిక్ తీర ప్రాంతంలో అల్లకల్లోలం జరగబోతుందా? నిజంగా ఆ భారీ ప్రళయంతో లక్షలాది మంది పూర్తిగా సముద్ర గర్భం నుంచి వచ్చే అలలతో ఆకాశమంతా ఎత్తు ఎగిసే అలలతో ఒక్కసారిగా లక్షలాది మంది సముద్ర గర్భంలోకి వెళ్ళబోతున్నారా? బాబా వంగా చెప్పే జోస్యం నిజం కాబోతుందా? ఏం జరగబోతుంది? ఇప్పుడైతే జూలై 5th డిజాస్టర్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడుస్తుంది. ఆమె చెప్పింది అక్షరాల నిజమైంది. బ్రిటిష్ యువరాణి డయానా చనిపోతుందని చెప్పింది, అది జరిగింది. కరోనా వస్తుందంటూ చెప్పింది, అది జరిగింది. అలాగే చాలా అంశాల గురించి ఆమె చెప్పిన విషయాలు నిజమయ్యాయి. ఇప్పుడు జపాన్లో ముఖ్యంగా పసిఫిక్ తీరంలో భారీ ప్రళయం సంభవించబోతుందంటే ఆమె 20 ఏళ్ల కిందటి చెప్పింది. ఇప్పుడు ఆ అంశం వాస్తవం కాబోతుందా? ఏం జరగబోతుంది? ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేగుతోంది. జపాన్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అందుకు తగ్గట్టుగా 900 భూకంపాలు 10 రోజుల్లో సంభవించాయి. భారీ భూకంపానికి ప్రళయానికి సూచకంగా ఒక జాయింట్ క్లౌడ్ సముద్రంపై ఏర్పడింది. ఇప్పుడు జపనీస్ బాబా వంగా తుత్సుకి ఆమె చెప్పిన ఈ జోస్యం నిజం కాబోతుందా? ఏం జరగబోతుంది? వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్.